ఈ అమ్మాయి ఏదో చూపిస్తుందని అనుకుంటున్నారా? అవేనండి బాబు పచ్చి జీమడి పప్పు. అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది గోదావరికి బాగా తెలుసు. మేం గోదావరోళ్ళమండి ఆయ్ అదేనండి పచ్చి జీడిపప్పులు సూపర్ ఉంటుంది కర్రీ. అదేనండి జీమడికాయలు ఉంటాయి కదా, సో ఫస్ట్ పచ్చి జీమడికాయలు వస్తాయి, తర్వాత ఎండుతాయి, అవే కాజు అవుతాయి అనమాట. ఈ కర్రీ గోదావరి సైడ్ ఎక్కువ దొరుకుతాయి, అక్కడే ఎక్కువ తోటలు ఉంటాయి అనమాట. వీటికి జీమడికాయలు కూడా ఉంటాయి అనమాట. అవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి, ఉప్పు కారం వేసుకుని తీయగా వగరగా భలే ఉంటుందండి జీమడికాయ, అంత బాగుంటుంది. సో మా డాడీ మా కోసం అయితే పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇది ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతుంది. సమ్మర్ కోసం నేను ఎన్నాళ్ళుగా వీచెను కళ్ళు మళ్ళీ నేను తింటే చాలు నీకోసం వేచుందే ప్రాణంగా ఈ చిట్టి ప్రాణం అన్నట్టే ఉంటుంది కర్రీ. అద్భుతం, అమోఘం, అమృతం అంటారు కదా, అలాగే ఉంటుందండి. మసాలా వేసి వండుకుంటుంటే అబ్బా స్మెల్కే నోరు ఊరిపోద్ది. సో అంత టేస్ట్ అయితే ఉంటుంది ఎగ్ కర్రీ, చికెన్ కర్రీలో. కానీ అసలు చికెన్లో వేసుకుంటే మెయిన్ బాగుంటుంది. సో చికెన్ అవైలబుల్గా లేకపోతే ఎగ్ కర్రీలో వేసుకున్న సూపర్ ఉంటుందండి మసాలా వేసుకుని వండుకుంటే. అసలు మటన్లో కూడా వేసుకుంటారు. ఇంకా ములక్కాయ ఇంకా చెప్పుకుంటే అమ్మో ఎన్ని నోట్లలో వేసుకుని తింటారు, అంత బాగుంటుంది అనమాట ఈ కర్రీ. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు తెలిస్తే కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక మా అమ్మ మొత్తం క్లీన్ చేసి అయితే మార్నింగే ఇచ్చేసింది అనమాట నాకు. ఇంకా పార్సల్ చేసుకొని ఇంకా నేను ఇంటికి వచ్చేసి మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. నిమ్మరసం సబ్బు వేసి 4 టైమ్స్ అయితే కడిగేసి ఇంకా కర్రీ అయితే వండేసుకున్నాను అనమాట. సర్వ్ చేసుకుంటే నిజం చెప్తున్నాను నోట్లో నీళ్ళు ఓరాల్సిందే. జీడిమాడిపప్పు అలా నోట్లో కరిగిపోతుంది. ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్.